అస్సలాము అలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహిద్. నేటి ముఖ్యాంశాలు: కాల్పుల విరమణ ఉన్నప్పటికీ లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు, నెతన్యాహును తీవ్రంగా విమర్శించిన డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్లో ముగిసిన 52వ G7 సమ్మిట్, ఉక్రెయిన్కు మద్దతు, ఇరాన్ శాంతి ఒప్పందానికి స్వాగతం. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు. ఏకనాథ్ షిండే వైపు శివసేనకి చెందిన 6 ఎంపీలు. టీఎంసీలో తీవ్ర ముసలం. ఈడీ విచారణలో అభిషేక్ బెనర్జీ, ఎన్సీపీఐలో చేరనున్న 20 మంది అసమ్మతి ఎంపీలు. ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన. రాయలసీమలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు ప్రకటన. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం. అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు. ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణంలో కేంద్రం జాప్యం. కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం. ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 నెలల సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉత్సాహంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ పండుగ లాంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లాలోని మారుమూల ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విచ్చేసి విద్యార్థుల మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ, విశాలమైన స్పోర్ట్స్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇదే సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకానికి కూడా అధికారికంగా శ్రీకారం చుట్టారు. బడికి వచ్చిన చిన్నారులకు ఆయన స్వయంగా ప్రేమతో అల్పాహారాన్ని వడ్డించి వారితో కలిసి కూర్చుని తిన్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలల్లోని సుమారు 1.44 లక్షల మంది పేద విద్యార్థులకు ఈ అద్భుతమైన పథకం ద్వారా ప్రతిరోజు పౌష్టికాహారం లబ్ధి చేకూరనుంది. ప్రతిరోజు అందించే మెనూలో వేడివేడి ఇడ్లీ, పూరి, బోండా, ఉప్మా వంటి రుచికరమైన పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థుల ఆరోగ్యానికి వారంలో 3 రోజులు బలవర్ధకమైన పాలు, మరో 3 రోజులు పోషకాలతో కూడిన రాగి జావను కూడా తప్పనిసరిగా అందించనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. హైదరాబాద్ నగరవాసుల కళ అయిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణ పనుల్లో నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఆయన బుధవారం సవివరంగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఫేజ్ 2 ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రానికి మంజూరైన దాదాపు 13,600 కోట్ల రూపాయల భారీ రుణాన్ని మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ లేఖలో కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. నిత్యం ట్రాఫిక్తో సతమతమయ్యే హైదరాబాద్లోని 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టును కేవలం సంకుచిత రాజకీయ కారణాలతో అడ్డుకోవడం మాత్రం తగదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ రహస్యంగా కలిసి కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన విమర్శలు చేశారు. ఈ తీవ్ర ఆరోపణలు
ప్రత్యారోపణలతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు. జూన్ 19 నుంచి వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలోకి ఎట్టకేలకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ వాటి గమనం చాలా నెమ్మదిగా పురోగమిస్తోంది. వచ్చే 4-5 రోజుల్లో రాష్ట్రమంతటా ఈ ఋతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఋతుపవనాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మాత్రమే ప్రవేశించినందున మిగతా పలు జిల్లాల్లో మండు వేసవిని తలపించేలా తీవ్రమైన వడగాలులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు ఈ వడగాలుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మండుటెండల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచించింది. ఇకపోతే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జూన్ 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు విరివిగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. 12 మందిపై కేసు. హైదరాబాద్ నగరంలోని కోఠీలో ఉన్న ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజ్ బాలుర హాస్టల్లో దారుణమైన ర్యాగింగ్ భూతం మరోసారి పడగ విప్పడం విద్యా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థిని సీనియర్ అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా శారీరకంగా, మానసికంగా వేధించిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం నగరంలో సంచలనం సృష్టించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ జూనియర్ విద్యార్థి ధైర్యం చేసి ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నాడు ఏకంగా 12 మంది సీనియర్ విద్యార్థులపై కఠినమైన కేసు నమోదు చేశారు. అత్యంత కఠినమైన యాంటీ ర్యాగింగ్ చట్టంలోని సెక్షన్ 4తో పాటు భారతీయ శిక్షా స్మృతి IPCలోని దాడి, బెదిరింపులకు సంబంధించిన సంబంధిత సెక్షన్ల కింద వీరిపై తీవ్ర అభియోగాలు మోపారు. మరోవైపు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన ఉస్మానియా కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు ఈ 12 మంది విద్యార్థులను కళాశాల తరగతుల నుంచి, హాస్టల్ నుంచి తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. మెడికల్, ఇంజనీరింగ్ తదితర ఏ విద్యా సంస్థల్లోనైనా ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని పోలీసులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరోసారి గట్టిగా హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై GHMC ఫోకస్. వాటర్ ల్యాగింగ్ నివారణ చర్యలు. వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమయ్యే పరిస్థితి ఉన్నందున అధికారులు యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన అత్యంత రద్దీగా ఉండే రహదారులపై, ముఖ్యంగా మెహదీపట్నం, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్ వంటి కీలకమైన జంక్షన్లలోని అండర్ పాస్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి వాటర్ ల్యాగింగ్ గురై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థలను, నాలాలను సిబ్బంది రేయింబవళ్లు క్లియర్ చేస్తున్నారు. అలాగే వర్షం పడినప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది అంతా ఒకే బృందంగా సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ CV ఆనంద్ బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో అధికారులను
కఠినంగా ఆదేశించారు. మూసీ నది పరివాహక ప్రాంతాలు, బస్తీలు, వరద ముంపునకు సులభంగా గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను మోహరించి అత్యవసర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ మీడియాకు వివరించారు. సింగపూర్ పర్యటన ముగింపు. రాయలసీమలో సెమీ కండక్టర్ ఫ్యాబ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో చేపట్టిన 2 రోజుల అధికారిక పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకురావటమే ఏకైక లక్ష్యంగా ఆయన పలు ప్రతిష్టాత్మక సమావేశాలు నిర్వహించారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వోంగ్తో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు అధునాతన టెక్నాలజీ, అర్బన్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సింగపూర్ సహకారం గురించి లోతుగా చర్చించారు. సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో భారీ సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్పి వంటి ప్రపంచ స్థాయి చిప్ తయారీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు. అలాగే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ట్యాన్ యంగ్ ఛైతో సమావేశమై ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో తమ ఇంటర్నేషనల్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని అధికారికంగా ఆహ్వానించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ రాబోయే 30 రోజుల్లోగా ఒకసారి రాష్ట్రంలో పర్యటించి అపారమైన పెట్టుబడి అవకాశాలను స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో అగ్ని ప్రమాదం, సురక్షితంగా చిన్నారులు. విజయవాడ నగరంలోని కరెన్సీ నగర్లో ఉన్న ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించడం నగరవాసులకు తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. హాస్పిటల్లోని అత్యవసర వార్డులో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ భయంకరమైన మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ ఉన్న ఏసీ యూనిట్ ద్వారా అత్యంత దట్టమైన పొగలు వార్డులన్నింటికీ వేగంగా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫైర్ సెన్సార్లు వెంటనే అలారం మోగించడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న పసికందులను, ఇతర చిన్నారులను సిబ్బంది ఎంతో వేగంగా అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఇతర ఆసుపత్రులకు సురక్షితంగా తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 భారీ ఫైర్ ఇంజన్లతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎమర్జెన్సీ వార్డులోని ఖరీదైన వైద్య పరికరాలు పూర్తిగా కాలి బూడిదైనప్పటికీ సిబ్బంది అప్రమత్తత వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పడమట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నీట్ అభ్యర్థులకు శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జరగనున్న మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ రీ ఎగ్జామినేషన్కు హాజరు కానున్న వేలాది మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత ఆనందకరమైన శుభవార్తను అందించింది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు కండక్టర్కు కేవలం తమ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనైనా వారు తమ పరీక్షా కేంద్రాలకు పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నాయక్ అధికారికంగా ప్రకటించారు. దూర ప్రాంతాల్లో ఉండే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులకు, ముఖ్యంగా నిరుపేద గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల మే 3న దేశవ్యాప్తంగా
భాగంగా జరిగిన ఒరిజినల్ నీట్ పరీక్షల్లో భారీ స్థాయిలో పేపర్ లీకేజీ జరిగిందన్న తీవ్ర ఆరోపణల కారణంగా ఆ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరిగి ఈ ఎగ్జామ్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే రాష్ట్రంలోని విద్యార్థులందరూ పాతవి కాకుండా తమ కొత్త హాల్ టికెట్లను అధికారిక ఎన్టీఏ వెబ్సైట్ నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ, మొదలైన వరద ప్రవాహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన ప్రధాన ప్రాజెక్టు శ్రీశైలం జలాశయానికి ఎట్టకేలకు ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లో తొలిసారిగా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుంకేసుల బ్యారేజ్ నిండిపోయి ఇక్కడి నుంచి ఏకంగా 6,710 క్యూసెక్కుల స్వచ్ఛమైన నీటి ప్రవాహం నేరుగా శ్రీశైలం రిజర్వాయర్లోకి ఉరకలెత్తుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం సాయంత్రం వెల్లడించారు. ఎండాకాలం కారణంగా దాదాపు అడుగంటిపోయిన ఈ జలాశయం వద్ద ఈ వరద ప్రవాహం రాకతో మళ్లీ పచ్చని జలకళ సంతరించుకుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు చెందిన లక్షలాది మంది ప్రజల తాగునీరు, అలాగే లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగునీరు అవసరాలకు ఈ శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు అత్యంత కీలకం కావడం గమనార్హం. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి వర్షాలు మరింత ఊపందుకుంటే రిజర్వాయర్ నీటి మట్టం మరింత వేగంగా, ఆశాజనకంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు, జల విద్యుత్ కేంద్రాల అవసరాలకు దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేసే ప్రణాళికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శివసేనలో తీవ్ర సంక్షోభం, 6 ఎంపీల వేర్పాటు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన 9 మంది లోక్సభ సభ్యుల్లో ఏకంగా 6 పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. జూన్ 19న జరగనున్న శివసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి వీరంతా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేన వర్గంలో లాంఛనంగా చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంజయ్ జాదవ్, భౌసాహెబ్ వాక్చౌరే తదితర సీనియర్ నాయకులు ఈ అసమ్మతి జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు. ఈ వేర్పాటువాద పరిణామాలను నిరోధించేందుకు యూబీటీ సీనియర్ నేతలు సంజయ్ రావత్, అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్లు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఫిరాయింపులకు పాల్పడుతున్న ఈ వేర్పాటు వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించరాదని వారు స్పీకర్ను గట్టిగా కోరారు. అలాగే గురువారం ఢిల్లీలో అత్యవసరంగా జరిగే పార్టీ సమావేశానికి ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసింది. కాగా ఈ పరిణామాల వెనుక కుట్రపూరిత ఆపరేషన్ టైగర్ దాగి ఉందని సంజయ్ రావత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పక్షం తమ ఒక్కో ఎంపీకి ఏకంగా 50 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చి ప్రలోభ పెడుతుందని ఆయన మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు, టీఎంసీలో అసమ్మతి సెగ. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్టీలో నెంబర్ 2 సీనియర్ నేత మరియు ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసుకు సంబంధించి సుమారు 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉద్దేశ్యపూర్వకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన మంగళవారం కోల్కతాలో సిఐడి ముందు కూడా హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుండగా, మరోవైపు సొంత పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టీఎంసీకి చెందిన సుమారు 20 మంది సీనియర్ అసమ్మతి లోక్సభ ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో మూకుమ్మడిగా విలీనం కానున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ అనూహ్య పరిణామం మమతా బెనర్జీకి అత్యంత తీవ్రమైన రాజకీయ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని, బెంగాల్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత వేడి రగిలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లెబనాన్లో ఇస్రాయిల్ దాడుల పర్వం, నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం చెల్లారడం లేదు. ముఖ్యంగా ఇస్రాయిల్ లెబనాన్పై తన వైమానిక దాడులను విరామం లేకుండా కొనసాగిస్తూనే ఉంది. బుధవారం నాడు దక్షిణ లెబనాన్లోని సబాటియే, అల్ఫాకా, కఫర్ టెబ్నిట్, అన్సరియే తదితర ప్రాంతాలపై ఇస్రాయిల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు అత్యంత తీవ్రమైన బాంబుల వర్షం కురిపించాయి. ఈ భీకర దాడుల్లో కనీసం 4 పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే గత 2 రోజుల్లో ఇస్రాయిల్ ఏకంగా 84 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్కు చెందిన ఖతామల్ అంబియా హెడ్ క్వార్టర్స్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇలాగే దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు ఇస్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ తాము అమెరికా, ఇరాన్ ఒప్పందానికి ఏ మాత్రం కట్టుబడి లేమని, తమ దేశ రక్షణ కోసం లెబనాన్లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా జోన్లను ఏర్పాటు చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు. ఈ అనూహ్య పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీరూట్లో ఇస్రాయిల్ ఇటీవల చేసిన బాంబింగ్ను చాలా క్రూరమైన చర్యగా ఆయన బహిరంగంగానే విమర్శించారు. అంతేకాకుండా అమెరికా మద్దతు, సహకారం లేకుండా ఇస్రాయిల్ దేశం మనుగడ సాగించలేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అమెరికా మాజీ గవర్నర్ మైక్ హకాబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్రాయిల్ ఎవరి మీద ఆధారపడని స్వతంత్ర బలమైన దేశమని ప్రతిస్పందించారు. ఫ్రాన్స్లో ముగిసిన G7 సమ్మిట్, ఉక్రెయిన్కు మద్దతు. ఫ్రాన్స్ దేశంలోని అందమైన నగరమైన ఏనియాన్ వేదికగా జరిగిన 52వ G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. జూన్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచ స్థాయి కీలక అంతర్జాతీయ అంశాలపై అగ్రరాజ్యాల నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు తమ మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని, ఆ దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తాము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని G7 దేశాల నేతలు ఏకగ్రీవంగా స్పష్టం చేశారు. రష్యాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రాబోయే రోజుల్లో మరింత కఠినతరం చేస్తామని, ముఖ్యంగా రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆయిల్, గ్యాస్ రంగాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందాన్ని G7 దేశాలు మనస్ఫూర్తిగా స్వాగతించాయి. ఈ శాంతి ఒప్పందం సక్రమంగా అమలయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సభ్య దేశాల అధినేతలు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలోనూ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను సురక్షితంగా వినియోగించడంలోనూ ప్రపంచ దేశాలన్నీ ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాలని ఈ సమ్మిట్ పిలుపునిచ్చింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.